భద్రాద్రి జిల్లా కొత్తగూడెం సబ్ డివిజన్ పరిధిలో త్వరగా జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ అన్నారు. మండలంలోని పాపకల్లు గ్రామంలో ఎన్నికల నిబంధనలపై ప్రజలకు ఓటర్లకు అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల కమిషన్ గతంలో కంటే నిబంధనలను కఠినతరం చేసిందని, ఎన్నికల సమయంలో ఒక్క కేసు నమోదైన రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుందని తెలిపారు. రౌడీ షీటర్లు అనుమానిత వ్యక్తులపై బైండ్ ఓవర్లు చేస్తున్నట్లు తెలిపారు. సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేస్తామన్నారు. కొత్తగూడెం సబ్ డివిజన్ పరిధిలో 3 విడతల్లో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలకు స్థానిక పోలీసు సిబ్బందితో పాటు ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఇంపార్టెంట్ ఉన్నా ఉండకపోయినా గ్రామ పంచాయతీ ఎలక్షన్కి వచ్చేసరికల్లా ప్రతి ఓటర్కి ప్రతి వార్డులో సంబంధాలు ఉంటాయి. బయట ఎక్కడో ఉన్న ఓటర్స్ని కూడా, ఊళ్ళల్లో ఉన్న ఓటర్స్ని కూడా, లేకపోతే ఎక్కడ దూర ప్రాంతం పనిచేసిన ఓటర్ని కూడా డబ్బులు ఇచ్చి, కిరాయిలు ఇచ్చి పిలిపించుకుంటాం. ఎందుకంటే ఆ ఓటు అనేది చాలా ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే ఈ గెలుపు ఓటములు కూడా 10 ఓట్లు 15